సో ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మీరు ఇప్పుడు సినిమాల్లో ముందు నటించారు. అసలు అవుదాం అనుకుంది ఒకటి, చదివింది ఒకటి, అవుదాం అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. అయింది ఒకటి. అవును. అప్పుడు మీ ఫాదర్ని అడిగారు ఏమన్నా నేను సినిమాలో నటిద్దాం అనుకుంటున్నానని? అడగల? అడగటం కంటే చెప్పాను సార్. ఓకే. ఏమని చెప్పానంటే ఆ, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నానని చెప్పాను. సో ఈ సైడ్ అప్పుడు అమెరికాలో ఉండేవాడిని. సో ఈ సైడ్ వచ్చి గివ్ ఇట్ ఎ ట్రై. యాక్చువల్గా నేను వచ్చింది ఒక కథ రాసుకుని నాగార్జున గారికి చెప్దామని. ఓకే. ఒక ఒక ఇద్దరు దొంగల మధ్యన జరిగే కథ. సో అది నాగార్జున గారు చెప్తాను, బట్ ఎప్పుడు ఆయనకి చెప్పలేదు. నేను ఇప్పుడు ఇవాళ దాకా ఎప్పుడు చెప్పలేదు. సో ఆ కథను తీసుకుని నేను వచ్చాను అక్కడ రాసుకుని. బట్ జరిగింది వేరే జరిగింది. నేను ల్యాండ్ అవగానే మా ఫ్రెండ్స్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టారు. లెట్ స్టార్ట్ మేకింగ్ యాడ్ ఫిల్మ్స్ అన్నారు. టక 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 యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఈ లోపల ఈవి గారిని రామనాయుడు గారిని కలవడం జరిగింది. యాక్టింగ్ ఒక స్టేజ్లో అక్కడ అడ్వర్టైజింగ్ చేస్తూ, ఇక్కడ సినిమా డైరెక్ట్ చేస్తూ, సినిమా కోసం ప్లాన్ చేస్తూ, సినిమాల్లో యాక్ట్ చేస్తూ. ఐ యూస్ టు స్లీప్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అండి. అసలు టైం ఉండేది కదా నాకు. ఓకే. మెడ్రాస్లో షూటింగ్ జరిగేది, బాంబేలో పోస్ట్ ప్రొడక్షన్, టెలిసినియో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేది. సో నా లైఫ్ అంతా ఎయిర్పోర్ట్స్లోనే నైట్లు. ఇలా ఒక 2-3 years అయ్యేసరికి అది అడ్వర్టైజింగ్ తీసి పక్కన పెట్టి అప్పుడు సినిమాల్లోకి. సో ఇప్పుడు డైరెక్షన్కి మారినప్పుడు? డైరెక్షన్కి ఇక పర్మనెంట్గా డైరెక్టర్గా ఉందాం అనుకున్నప్పుడు ఇక అడ్వర్టైజింగ్కి గుడ్ బై చెప్పాను. అప్పుడు మీ ఫాదర్ ఓకే ఇష్టం అన్నారా? అంటే ఏ స్టేజ్లోనూ పర్మిషన్ కోసం ట్రై చేయలేదు. అప్లికేషన్ పెట్టలా. సో అలా చేసుకుంటూ పోయాం. ఆయన కూడా ఇక ఇటు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే సినిమాలు మేమే రిలీజ్ చేసుకుంటామని, అంటే మీ ప్రొడ్యూసర్లా లేదా మీరు దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారా? మీరు డైరెక్ట్ చేసే సినిమాల్లో ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను చెప్పాల్సింది, నాకు ఒక సురేష్ బాబు అనే ఆయన పరిచయం అవడం లైఫ్లో, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ మై ఫిల్మ్ మేకింగ్ కెరియర్. ఓకే. ఎప్పుడైతే సురేష్ బాబు అని ఆయన నాకు పరిచయం అవటం, ఆయన నేను మాట్లాడుకుంటాం, ఆయనకి నేను సినిమా తీయగలననే నమ్మకం ఏర్పడటం, ఫెయిత్ ఉండటం, నా యాడ్ ఫిల్మ్స్ చూడటం. నిజానికి వాళ్ళు చెప్పాలంటే సురేష్ బాబు అని ఆయన లేకపోతే సినిమాల్లో నాకు కెరీర్ లేదు సార్. అవునా? దట్ మచ్ ఐ హ్యావ్ టు గివ్ హిమ్. ఓకే. ఐ హ్యావ్ డన్ 5 సినిమాలు చేసాం ఆయనతో. ఇప్పుడు మా బుజ్జి గారితో చేసేది ఆరో సినిమా. ప్రొడ్యూసర్ ఇద్దరం సార్. అంటే ఎప్పుడు ఎలా చేస్తామంటే నా ప్రొడక్షన్ కంపెనీ మీద చేస్తాం, ఆయన బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంతా. స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉంటారు. స్లీపింగ్ పార్ట్నర్ కాదు సార్, బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంతా అయింది. ఓకే. మొత్తం ఫైనాన్షియల్గా కానీ, మిగతా విషయాలు కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇక మొత్తం అయింది. ఆయనే భుజాన్ని వేసుకుంటారు. ఓకే. జనరల్గా మీ సినిమాల బడ్జెట్ 3-4 కోట్లు దాటదనుకుంటా. అవునండి, అంతే కదా. బి ప్లేడ్ సేఫ్ అండి. అదే అంటున్నా. కానీ ఒక సినిమా పోయినట్టు ఉంది కదా, లడ్డు బాబు ఏదో ఒకటి. లడ్డు బాబు ఆయనతో చేయలేదు సార్. అది ఆయనదని కాదు, ఎవరిదైనా కానీ బయట ప్రొడ్యూసర్ పోయిందంటే సార్, ఐ థింక్ ద ప్రొడ్యూసర్ ఇస్ సేఫ్. సేఫా? ప్రొడ్యూసర్ షుడ్ బి సేఫ్. ఎందుకంటే ఆయన ఎక్కువ కాస్ట్ అయిందని చెప్తున్నాడు కానీ, బట్ గొడవ అయినట్టుంది మీ ఇద్దరికి. అయిందండి. ఎక్కువ కాస్ట్ అని చెప్తున్నాడు కానీ, బట్ నాకు తెలిసినంత ఫిల్మ్ ఎకనామిక్స్ నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. సో ఐ నో వాట్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్, అండ్ ఆయన చెప్పేది ఏంటి అనేది తెలుసు నాకు. సో లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ కాస్ట్ అయింది నాకు. నేను అనుకున్నంత డబ్బులు రాలేదు నాకు అని చెప్పేసి నాకు దాదాపు ఒక 80-85% ఆఫ్ మై రెమ్యూనరేషన్ కట్ చేశారా? కట్ చేయటం అంటే ఇవ్వలా. 80%. నాకేంటంటే అతను ప్రొడక్షన్ చేసే పద్ధతిని చూసి సినిమాలో మధ్యలో నేను డబ్బులు తీసుకుంటే ఇతను మళ్ళీ సినిమాకి ఏమన్నా అయిపోతుందని ఐ మేడ్ షూర్. ఎప్పుడు అంతే సార్ నా సినిమాలు అన్నింటిలోనూ ఫస్ట్ ఐ మేక్ షూర్ అందరు టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ పేమెంట్స్ అయిపోయిన తర్వాతే నేను ఐ టేక్ మై రెమ్యూనరేషన్. ఇట్స్ అ రూల్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐ బీన్ ఫాలోయింగ్. సో అతను మధ్యలో ఆ టెక్నీషియన్స్ అందరిని ఇబ్బంది పెడతాం ఇవన్నీ చూసి నేను ఇప్పుడు తీసుకుంటే వీళ్ళందరికీ ప్రాబ్లం వస్తుంది. ఐ మేడ్ షూర్ ఎవ్రీ వన్ వాస్ పేడ్. తర్వాత నాకు లాస్ట్లో ఎసరు పెట్టాడు ఆయన. అదొకటి. నేను ఇంతకుముందు ఇంకోటి ఉంది సార్, అది ఎందుకులేండి ఇప్పుడు. చిన్నది అది, ఇది కొంచెం పెద్దది, మేజర్ అమౌంట్ కదా. మేజరు. తర్వాత ఆ రోజు నైట్ ఫస్ట్ టైం నేను నా సినిమా రిలీజ్కి ల్యాబ్లో ఉంటాం. మామూలుగా నేను అసలు ఎప్పుడూ ఉండనండి. ఆ ల్యాబ్లో ఉండి ఆ నైట్ అంతా నన్ను ల్యాబ్లో ఉంచి, తర్వాత ఏదో ఇంట్లోంచి ఏదో డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇండస్ట్రీలో ఎవరో పెద్ద మనుషుల్ని పిలిచి తెల్లారి 4 గంటలకి ఇది తీసుకోమనండి అంటే, వాళ్ళు కూడా ఏదో ఒకటి వస్తాను తీసుకోరా మంచిదే కదా అని చెప్పేసి, అది ఎక్కడ ఇన్ ఆర్బిట్ మాల్ పక్కన ఏదో ల్యాండ్, అతను ఇవ్వాల్సిన దానికంటే ఒక 3 times ఎక్కువ నాకు ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు.
సైన్ తీసుకున్న దగ్గర. పొద్దున్నే ఇంకొక ఆయన చెప్పాడు నాకు, నేనే ఇచ్చాను ఆ ల్యాండ్ ఆయనకి, బట్ అది గవర్నమెంట్ ల్యాండ్. అది మీకు ఇచ్చిపోయాడా? ఏదో రిక్రియేషన్ జోన్లో ఉన్న గవర్నమెంట్, అది వేస్ట్ ల్యాండ్ అది. సో ఇతన్ని కాంటాక్ట్ చేస్తే అవుట్ ఆఫ్ కాంటాక్ట్. సరే వి పుట్ కేసు ఇన్ కోర్ట్ అండ్ అది నడుస్తుందా? ఇంకా ఆయన సినిమాలు తీస్తున్నాడా ప్రొడ్యూసర్? ఏమో సార్, నాకు పెద్ద టచ్ లేదు. అంటే ఐ బిలీవ్డ్ హిమ్ అండి, ఐ ట్రస్టెడ్ హిమ్. నాకు ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. మా వాళ్ళందరూ నమ్మద్దన్నారు, లేని డబ్బులు నువ్వు తీసుకున్నారు, బట్ ఐ ట్రస్టెడ్ హిమ్. కొన్నాళ్ళ తర్వాత నా దగ్గరికి వచ్చేసి నాకు ఇచ్చిన డాక్యుమెంటు, ఎవరో వచ్చారు బయర్స్ దానికి, వాళ్ళ డాక్యుమెంట్ చూడాలంటున్నారంటే ఇచ్చేసాను డాక్యుమెంట్. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేదు. అంటే ఐ బిలీవ్డ్ హిమ్, ట్రస్ట్గా సార్. ఇప్పుడు నేను, మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి నా దగ్గరికి వచ్చారు, నేను మిమ్మల్ని నమ్మకపోతే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? యాక్చువల్లీ అసలు మోసం చేస్తాడా లేదా తెలియాలన్నా నమ్మాల్సిందే కదా. సో ఐ బిలీవ్డ్ హిమ్, ఇచ్చేసాను డాక్యుమెంట్ కూడా. బట్ ఐఎమ్ హోపింగ్ అతనికి ఎప్పుడో బుద్ధి వస్తుంది అనుకుంటున్నా మరి. ఓకే, అంతకుమించి మనం ఏం చేయగలం సార్? అంతేలే, అది చేసేది ఏమంటుంది, రోడ్డు పడి కొట్టుకోలేం కదా. అవును. ఇప్పుడు డైరెక్టర్ సార్, కానీ మళ్ళీ యాక్టర్గా కూడా కంటిన్యూ అవుతున్నారు. అవునండి. కొన్ని సినిమాలో చేస్తారు, వేరే డైరెక్టర్ దగ్గర పనిచేస్తారు. అప్పుడు ఎట్లా ఉంటుంది? అంటే నేను బయట లొకేషన్కి వెళ్ళినప్పుడు సార్, నన్ను ఎప్పుడు చూడలేదు అనుకుంటా. ప్రొద్దున్న ఎలాగనే ఏం సీన్ చేస్తున్నారని అడుగుతాను. సీన్ పేపర్ ఇస్తారు, చదువుకుంటాను. ఓకే థ్యాంక్ యూ అని ఇచ్చేస్తాను, వెళ్ళి పక్కన కూర్చుంటాను. షార్ట్కి పిలిస్తే వెళ్ళి యాక్ట్ చేస్తాను. దిస్ ఇస్ మై సిస్టమ్. పొరపాటును కూడా ఇది ఇలా కాదమ్మా ఇలా, ఐ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ ది అదర్ డైరెక్టర్స్ బిజినెస్ అన్లెస్ దే కమ్ అండ్ ఆస్క్ మీ, ఏంటి సార్ ఎలా ఉంది సార్ ఓకే అంటే అప్పుడు చెప్తాను, లేదమ్మా ఇది ఇక్కడ రిపీట్ అయింది, ఈ లైన్ రిపీట్ అయింది, ఇది కొంచెం తగ్గిస్తే బెటర్. అడిగారు అన్నట్లా? అడుగుతారండి, అందరూ అడుగుతారు. సో అంటే ఇప్పుడు స్టార్ ఆడ్గా ఉంటుందనే, ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ సినిమాలో యాక్ట్ చేయడం ఆడ్గా ఉంటుంది. డెఫినెట్గా ఆడ్గా ఉంటుంది కదా. ఆడ్ అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ కొంచెం కొత్తాడు అనుకోండి, నేను ఎక్కువ యాక్ట్ చేసింది కొత్త వాళ్ళతోనే సార్. చెప్తా, వాళ్ళకి ఎంబరాసింగ్గా ఉంటుంది కొంత, మీతో ఏదో చెప్పాలన్నా. అవును, వాళ్ళకంటే మీరు సీనియర్ డైరెక్టర్. అవును సార్. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే బ్లేటెంట్గా తప్పులు ఉంటాయి చేసేటప్పుడు. అప్పుడు కాదు బ్రదర్ ఇది ఇందాక ఇలా చేసాం ఇప్పుడు అంతే, అంతకుమించి వాళ్ళ కంటెంట్లో కానీ వాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యూ పాయింట్తో వస్తాడు సార్. అది దాన్ని మనం అక్కడ ఏదైనా చెప్తే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి అది ఎగ్జిక్యూట్ చేయాలి. పూర్తిగా అది అసలు డిస్టర్బ్ అయిపోతుంది. అవును. సో ఐ నెవర్ డూ దట్ అండి. అంటే నేను అట్లా అని కాదు, జనరల్గా ఏంటంటే ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఒక్కోసారి. అవును. కొంతమంది మీద. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ సినిమాలు చూసిన తర్వాత ఇందాక అన్నారే తేడాగాడు ఏదో అని అనేవాళ్ళు అని చెప్పి, ఎక్సెంట్రిక్ బర్డ్ అనేది, అది జనరల్గా వచ్చేస్తుంది. మస్ట్ బి సంథింగ్ రాంగ్, ఏదో ఇతను థాట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రమ్ అదర్స్. అన్ప్రెడిక్టబుల్ ఫెలో. ఎగ్జాక్ట్లీ, అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే బికాజ్ మీ ఎక్స్ప్రెషన్స్ కూడా అట్లాగే ఉన్నాయి. రైట్? ఓకే. సో అలాంటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఏంటంటే డైరెక్టర్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగేం లేదు సార్. ఐ థింక్ మీరు నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. అవ్వలేదు. సో ఆన్ సెట్ ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను, ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఓకే. ఐ వర్క్ విత్ 100% కాన్సన్ట్రేషన్. నాకు మైండ్లో వేరే ఏది ఉండదు, సెల్ ఫోన్ ఉండదు, సెట్లో ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉండకూడదు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. అండ్ ఐ ఎక్స్పెక్ట్ మై యాక్టర్స్ టు గివ్ మీ 100%. ఓకే. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ మై వర్క్. బట్ వెన్ ఐ గో టు యాక్ట్ ఇన్ అదర్ పీపుల్స్ ఫిల్మ్స్ ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. ఓకే. I don't have any responsibility. అంతే కదా, ఓన్లీ మీ రోల్ వర్కే. I just have to joke. So I joke with those buggers. I am very free and సో మరి రిలాక్స్ అయ్యేది అదే బాగుంటుంది కదా ఆ ప్రొఫెషన్. ఏది, బట్ దిస్ ఇస్ ఐ యామ్ ఎ ఫిల్మ్ మేకర్. దిస్ ఇస్ మై, అదే అసలు జీల్ లోపల తంతుకొస్తా ఉంటుంది. దిస్ ఇస్ మై థింగ్ దట్ గాడ్ గేవ్ మీ యాజ్ అ డిఫాల్ట్. ద యాక్టింగ్ టాలెంట్, ద ఈజ్, ఆ డైలాగ్ చెప్పగలిగే కేపబిలిటీ, ఇవన్నీ నాకు అవి బోనస్ టిప్స్ లాగా ఉందన్నమాట. బట్ దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్ అండి. అంటే ఇంట్లో నుంచి వచ్చిన కొన్ని వారసత్వం నుంచి వచ్చే కూడా అయి ఉండొచ్చు. బట్ యాక్టింగ్కి నేను ఎక్కువ కష్టపడను సార్, ఎక్కువ కష్టపడను. స్పాంటేనియస్గా ఏది వస్తే అది చేస్తాను, న్యాచురల్గా వచ్చేది. బట్ కొంతమంది డిమాండ్ చేస్తారు. బట్ నేనే రాసుకున్న వేషాలకైతే, నా సినిమాల్లో నేనే రాసుకున్న వేషాలకైతే దే ఆర్ కాల్డ్ ఆథర్ బ్యాక్డ్ రోల్స్.
సో ఇలా ఉండాలి, లుక్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా అలా డిజైన్ చేసుకుంటాను నా వేషాన్ని. బట్ ఈ మధ్యన ఆథర్ బ్యాక్ రోల్స్ ఎవరు రాయట్లేదు సార్. షోలేలో గబ్బర్ సింగ్ తర్వాత ఆథర్ బ్యాక్ రోల్స్ రాయలేదు. అందుకని అనసూయ సినిమా వచ్చేటప్పటికి నాకు నేను ఒక వేషం చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. రాసుకున్నాను నాకే వేషం, బాడీ లాంగ్వేజ్ అదంతా రాసుకుని సురేష్ బాబుకి చెప్పాను. ఆయన ఈ వేషం ఎవరు వేస్తున్నారా అన్నాడు. అంటే సార్ అది నా కోసం రాసుకున్నాను సార్ వేషం అంటే పక్కన సత్యానంద్ గారు ఉన్నారు రైట్. సార్ ఈయన వేస్తానంటాడు ఏంటి సార్ వేషం, ఇతను చూస్తే థియేటర్లో నవ్వుతారు సార్ అంటే ఆయనకి నా మీద ఏదో కామిక్ ఇమేజ్ ఉన్నది. ఓకే, నేను అన్నాను అదే అది గుర్తుండిపోయింది ఆయనకి అనేసి. ఇక సత్యానంద్ గారేమో కాదే చేస్తాడులే బాగానే బాబు అది అంటున్నాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే ఆయన ఇంకా ఓకే చెప్పట్లే, టేక్ ఆఫ్ అవుట్ అనుకో. నో యూ ఫిక్స్ దట్ క్యారెక్టర్ అన్నాడు. ఎవరు వేయాలి సార్ మీరు చెప్పండి సార్, పోనీ ఇప్పుడు నేను అయిన వేషం ఎవరు వేయాలి. నో సమ్మన్ లైక్ నానా పటేకర్ హ్యాస్ టు డూ దట్ క్యారెక్టర్ అన్నాడు. నేను షాకు. నేను రాసుకుంది ఏంటి, నేను ఒక 6 foot 4 inches బల్క్, ఒక భూమిక ఎంత పొట్టిగా ఉండి దాని గొడ్డలు పట్టుకు, ఇది నా ఇమేజ్. ఓకే, నానా పటేకర్. నేను సార్ నానా పటేకర్ గ్రేట్ యాక్టర్ సార్, ఆయన బాగా చేస్తాడు సార్ ఆ క్యారెక్టర్. కానీ సార్ ఈ క్యారెక్టర్ నానా పటేకర్ నాలాగా చేయలేడు సార్. అతను పెన్ షాక్లో నాయకులా చూశాడండి. ఎవరు? సురేష్ బాబు. ఏమనుకున్నాడు ఏంటో ఆయన సాయంత్రం ఫోన్ చేసి గో ఎట్ స్టార్ట్ ద ఫిల్మ్ అంటే ఐ ఆపరేట్ విత్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ సార్. నేను ఇందాక చెప్పినట్టు మీకు నాకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే నేను చేసే పని నేను చేయలేనండి. Naturally, డౌట్ డైలమాలోనూ ఉంటే నేను చేయలేను. గుడ్ ఆర్ బ్యాడ్ యూ హావ్ టు స్టార్ట్ విత్ కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు డూ ఇట్ అండి. అంతేగాని కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు ముందు అడుగేయలేం కదా. అవును. సో ఇక అక్కడ నుంచి ఆ సినిమా అలా టేక్ ఆఫ్ అయ్యి ఆ సినిమాకి బాగా పేరు వచ్చి ఇక